హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తండ్రిని మించిన తనయుడు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1990 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. రంగాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుని ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. కృష్ణయ్య చనిపోయే సమయానికి కొడుకు చంద్రకాంతుడికి ఇల్లొక్కటే మిగిలింది. పొట్ట పోషించుకునే మార్గం తెలియక వాడు ఇరుగు పొరుగుల సాయం అడిగాడు. మంచి పేరు తెచ్చుకున్నాడని ఇరుగు పొరుగులకు కృష్ణయ్య అంటే అసూయ. వాళ్ళు వాడితో, మా దగ్గర డబ్బుంది, కానీ ఊళ్ళో మాకేమైనా పేరున్నదా? మీ నాన్న బోలెడు పేరు సంపాదించుకున్నాడుగా, ఆ పేరుతోనే సుఖంగా జీవించు అని ఎగతాళి చేశారు. తనకెవరూ సాయపడరని చంద్రకాంతుడికి తెలిసిపోయింది. వాడా ఊళ్ళోనే కాయ కష్టం చేసి బ్రతకసాగాడు. ఒకప్పుడు బాగా బ్రతికినవాడు కదా అని జాలిపడి చాలామంది వాడికి బాగానే ముట్ట చెప్పేవారు. అయితే 4 డబ్బులు కూడబెట్టే సమయానికి ఊళ్ళోని ఎవరో ఒకరు ఈ విషయం తెలుసుకుని చంద్రకాంతుడితో, మీ తండ్రి కృష్ణయ్య మహాధర్మాత్ముడు, ఆయనే ఉండి ఉంటే ఆపద సమయాల్లో ఆయన్ని అర్థించేవాళ్ళం. నిన్ను చూస్తే నీ తండ్రి గుర్తొస్తున్నాడు అని పొగిడి ఏవో కష్టాలు చెప్పుకునేవారు. చంద్రకాంతుడు వాళ్ళకి తన దగ్గరున్న డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. కానీ వాళ్లలో ఎవరూ డబ్బు తిరిగి ఇచ్చేవారు కాదు. 4 రాళ్లు వెనకేసి చిన్న వ్యాపారం ప్రారంభించాలన్న వాడి ఆశ అడియాసే అయ్యింది. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక బైరాగి వచ్చాడు. చంద్రకాంతుడు ఆయన్ను కలుసుకుని ఆయనకు తన కథ చెప్పుకున్నాడు. బైరాగి వాణ్ణి నిశితంగా చూసి, నీ ఇరుగు పొరుగులు నువ్వు పైకి రాకూడదని కోరుకుంటున్నారు. అందుకే నీ గతి ఇలాగుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా నువ్వు బాగుపడాలని కోరుకుంటే తప్ప నువ్వు బాగుపడవు అన్నాడు. స్వామి, నేను బాగుపడేలా తమరేమి వరం ఇవ్వలేరా? అందున నేను సోమరిని కాను, కష్టపడి పని చేస్తాను. నా ప్రయత్నాలు ఫలించేలా వరం ఇవ్వండి అన్నాడు చంద్రకాంతుడు. నేను నీకు వరమిచ్చినా అది నీ ఇరుగు పొరుగుల ఆమోదం పొందనిదే ఫలించదు. నీ తెలివి ఉపయోగించి నీ ఇరుగు పొరుగులు ఒప్పుకునేది, నీకు లాభించేది అయిన వరం ఒకటి కోరుకో, ఇస్తాను అన్నాడు బైరాగి. కాసేపు ఆలోచించేసరికి చంద్రకాంతుడికి మెరికలాంటి ఉపాయం తట్టింది. వాడు బైరాగిని తనింటికి తీసుకుని వెళ్ళాడు. ఇరుగు పొరుగుల్ని తనింటికి పిలిచి తన సమస్య చెప్పి, మీ అందరికీ నేనంటే ఎందుకంత పగో నాకు అర్థం కావడం లేదు. నా మేలు కోరి ఈ బైరాగి నాకు వరం ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే వరం నాకు ఫలించాలంటే మీ అందరి ఆమోదం పొందవలసి ఉన్నది. కావున మీరంతా నా మేలు కోరి మనస్ఫూర్తిగా దీనికి ఒప్పుకోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటూ చేతులు జోడించాడు. ఇరుగు పొరుగులు దీనికి చిరాకుపడి, మాకు నువ్వంటే పగలేదు. నీ తండ్రికి ఎన్నో మంచి సలహాలు ఇచ్చాం, ఆయన వినలేదు. అందుకే నీకు ఈ గతి పట్టింది. అందరి చేత పొగిడించుకోవాలని మీ ఇంట్లో వాళ్ళకి కోరిక, అది మేము మెచ్చలేము అన్నారు. దీనికి చంద్రకాంతుడు తల అడ్డంగా ఊపి, మీరు పొరపాటు పడ్డారు. మా నాన్నకు పొగడ్తల మీద ఏమాత్రం మోజు లేదు. సహజంగా ఆయనది దానగుణం. బైరాగి నాకు వరమిస్తాననగానే నా చెవిలో మా నాన్న మాటలు వినిపించాయి. నేనెంత సంపాదిస్తానో నా ఇరుగు పొరుగులకి అంతకు రెట్టింపు సంపాదన రావాలని వరం అడగమన్నాడాయన. నేనడుగుతాను, బైరాగి వరమిస్తాడు. కానీ మీరొప్పుకుంటేనే ఆ వరం నాకు ఫలిస్తుంది అన్నాడు. ఇది విని ఇరుగు పొరుగులు తెల్లబోయారు. ఇలాంటి వరం కోరుకునే మనుషులుంటారని వారికి తెలియదు. అయితే వరం వల్ల తమకే ఎక్కువ లాభం వస్తున్నప్పుడు ఇరుగు పొరుగులు వదులుకోగలరా? వాళ్ళు వెంటనే, మీ నాన్న నిజంగానే ధర్మాత్ముడు, ఆయన కొడుకు నీవు, తండ్రి పేరును నిలబెడతావని మాకు తెలుసు. తమకంటే ఇతరులు బాగుండాలనేదే మీ ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు. నీవు తప్పక బైరాగిని ఈ వరం కోరుకోమని మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాము అనేశారు. ఇదంతా చంద్రకాంతుడి ఇంటి లోపల కూర్చుని విన్నాడు బైరాగి. తానిచ్చే వరం వల్ల తనకంటే ఇతరులకు 2 లాభం చేకూరాలనే చంద్రకాంతుని తెలివైన కోరికను మెచ్చి వాడికి ఆ వరాన్నిచ్చి ఆశీర్వదించి తన దారిన వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో చంద్రకాంతుడు పట్టిందల్లా బంగారమైంది. వాడు త్వరలోనే గొప్పవాడయ్యాడు. అయితే వాడి ఇరుగు పొరుగులు వాడికంటే గొప్పవారవుతున్నారు. కానీ అందువల్ల వాడికేం నష్టం? తనకంటే ఎక్కువగా
ఇరుగు పొరుగులు బాగుపడాలని కోరుకునేవాడెప్పుడూ ఇరుగు పొరుగుల మధ్య సుఖంగానే ఉండగలడని చంద్రకాంతుడు రుజువు చేశాడు. అంతేకాదు, తమ బాగుకు చంద్రకాంతుడి కృషి కారణమని ఇరుగు పొరుగులకి తెలుసు. కాబట్టి వాళ్ళు వాడినెప్పుడూ పొగుడుతూనే ఉండేవారు. అందువల్ల డబ్బులో తక్కువైనా చంద్రకాంతుడు తనకంటే గొప్పవారి చేత నిత్యం పొగడబడుతూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన తండ్రిని మించిన తనయుడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.